మార్పు కావాలి, గుంపు మెసేజ్ రావాలి. మరి రేవంత్ రెడ్డి ఏం చేయలేక ఏం మార్పు తీసుకొచ్చాడో చూద్దాం. వీడియోలో ఒకసారి చూద్దాము. దీన్ని పూర్తి స్థాయిలో చూడండి. మన సారు అభివృద్ధి చేయడం శాతగాక పేరును మార్చుడే ఈజీ అని ఒక ట్రోలింగ్ అయితే రావడం జరిగింది. ఆ ట్రోలింగ్ ఒకసారి చూద్దాం. నవ్వుకునేటోళ్ళు నవ్వుకోండి. ఓకేనా? రెడీ? కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్న జాబ్ క్యాలెండరు. ఇది ఫిబ్రవరి నెల 1 రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ఎంత? ఫిబ్రవరి 8, రేపు 9, ఎల్లుండి 10 జాడ లేకుండా పోయిందిగా. ఉద్యోగాల దాసే లేదు ప్రభుత్వానికి. ఏదో ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ గెలవడానికి మళ్ళొక నాటకం, ఏదో ఒక నాటకం ఆడడానికి కొత్త ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక చూద్దాం. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు. ఈ గ్యారంటీ కార్డులు 100 రోజులు అన్నాడా? ఈ 100 రోజులు కాస్త పూర్తి పోయినట్టే. ఇక కాంగ్రెస్ పార్టీ పైన అధికారం వస్తే, నా సోనియా అధికారం వస్తే నేను ఈ రోజు కింద అమలు చేస్తా అంటాడు. అందుకనే కేటీఆర్ ఊరికినే అంటాడా 420 కాడు రేవంత్ రెడ్డి అని అంటాడు. అంతేనే కదా? పథకాలు ఇవ్వడం శాత కానప్పుడు నీకు 300 రోజులు దేనికి? ప్రజల్ని వచ్చి రాగానే పీకుతాన్నావు. మరి వచ్చి రాగానే పీకుడు పక్కన పెట్టేస్తే 100 రోజులు అన్నావు. ఆ 100 రోజులు ఏమైనా చేస్తావంటే మళ్ళీ 300 రోజులు పెడుతుంది. పైన సోనియా గాంధీ రాలేదనుకో మా పరిస్థితి ఏందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తావు రేవంత్ రెడ్డి దానికి? నువ్వు చెప్పు. ఈడు గుంపు మేస్త్రి. బాహుబలిలో ఒక సీన్ ఉంది కదా, ఇక ఈడు గుంపు మేస్త్రి. వీళ్ళేమో తెలంగాణ ప్రజలు. ఇక చూడండి, ఆయన మబ్బు పెడతా ఉంటాడు, మనం ఆ విధంగా మబ్బులోనే ఉంటాం. గుంపు మేస్త్రి. ఇవి జాబ్స్ మనం ఇవ్వలేం అంతే. జియో 46 రద్దు చేసి నౌకర్లు ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇవ్వడానికి కూడా వెనక ముందు అవుతున్నాడు. అది వదిలేదా పక్కకి? ఆ విధంగా ఆ జాబ్స్ మన వల్ల కాదు, మనం ఇవ్వలేము. ఇది అభివృద్ధి మనం చేయలేము. అభివృద్ధి ముచ్చటకొస్తే రేవంత్ రెడ్డికి శాత కాదు నాకు తెలిసి. ఉన్న అభివృద్ధిని పూర్తిగా కూల్చడానికి పున్నాగా మట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇంకేడా అభివృద్ధి చేస్తాడు? ఉన్న అభివృద్ధిని కూలుస్తాడు. అభివృద్ధి ఆడ చేస్తాడు, చేయడు. కాదు అంత పేరు మార్చడం ఇది చేసేద్దాం. పేరు మార్చడం ఈజీ. ఎందుకంటే రూపాయి ఖర్చు ఉండదు. ఎందుకంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి. వాళ్ళందరూ మీ సేవల ముందు తన్నిచ్చుగా ఉంటే వీనికి విరసొంపుగా సమ్మగా అనిపిస్తుంది. ఏ సినిమా అది? స్పైడర్ సినిమా. విలన్ గాడు ప్రజలు అవస్థలు పడతా ఉంటే వానికి నవ్వొస్తాడు చూడండి, ఎగ్లి నవ్వులు వస్తాయి చూడండి. ఆ విధంగా రేవంత్ రెడ్డి సమ్మగా వింటూ ఉంటాడు. ఇప్పుడు ఈ టీఎస్ కాదు టీజీ అని ముచ్చట మాట్లాడదాం. రేవంత్ రెడ్డి టీఎస్ ఉంటే నీ సొమ్మేమైనా పోతుందా? నాకు అర్థం కావట్లేదు. టీజీ అని పెడుతున్నావట. ఈ ఆధార్ కార్డు మార్చే డబ్బులు ఎవడు పెట్టుకోవాలి? నువ్వు పెడతావా అని చెప్తున్నా. టీజీ బండ్ల మీద మార్చాలి, ఆధార్ కార్డు మార్చాలి, స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్ మార్చాలి, అన్నీ మార్చుకుంటూ పోవాలి. ఇక ప్రభుత్వం మారే కొద్దీ ఇది ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. అది విన్నరో లేదో చూసి చూడగానే మన రాష్ట్రం కూడా తగలడింది. రేవంత్ రెడ్డి ఏంది ఇది? నీకు అసలు నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు ప్రజల్ని? టీఎస్ కాదు టీజీ. వాహనాల రిజిస్ట్రేషన్లో మార్పునకు చట్టం. రాష్ట్ర అధికారిక లోగో తెలంగాణ తల్లి విగ్రహం మార్పు రేఖల్లోనూ మార్పులు. రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ. హైకోర్టు 100 ఎకరాల కేటాయింపు. మరో 2 గ్యారెంటీలపై అసెంబ్లీలో ప్రకటన. ఇక్కడ ముచ్చటో చెప్పాలి. తెలంగాణ తల్లి మార్చడానికి నువ్వు ఎవడో నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి. ఉద్యమాల్లో నీ మొహం అవపడింది ఎక్కడైనా? విద్యార్థులను నువ్వు చంపడానికి గన్నులు పట్టుకొని తిరిగినావు. ఈరోజు అధికారంలోకి వచ్చి తెలంగాణ తల్లి బొమ్మను మార్దామంటున్నావు. నువ్వు మనిషివా? అసలు నీకు అర్హత బొమ్మను మార్చడానికి? ఎవరు నువ్వు అసలు? తెలంగాణ తల్లి కోసం 1272 మంది బలిదానాలు 1961 నుంచి మొదలు పెడితే 2014 వరకు 1272 మంది పిట్టలు రాలేరు, ప్రాణాలు విడిచారు. కాంగ్రెస్ పార్టీ విడిచిన గుండ్లతోటి ప్రాణాలు వెదలిసిన జీవితాలు ఉన్నాయి. అటువంటి గొప్ప త్యాగాలు తిలకించిన తెలంగాణ చరిత్రలో తెలుగు తల్లి బొమ్మ మార్చడానికి నువ్వు ఎవరివి? సోనియా గాంధీ ఎవరు అసలు? తెలంగాణ రాష్ట్రాన్ని బలిదేవత అని పేరు పెట్టింది నువ్వు. మళ్ళీ ఇప్పుడు నా తల్లో అనుకుంటే కాళ్ళు పడుతున్నావు. గుర్తొస్తే ఢిల్లీకి ఉరుకుతున్నావు. గుర్తొచ్చినప్పుడు సోనియా గాంధీని పాదాలు తట్టుకుంటూ వస్తున్నావు. ఏం రేవంత్ రెడ్డి, ఏమైనా మతుందా నీకు? పేద ప్రజలను ఆదుకుంటావా లేకుంటే ఏమైనా చేయాలనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? ఇదేనండి ఒక పాలన. నువ్వు మార్చాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో భూమి లేకుండా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి భూమి ఇపో. బీఆర్ఎస్ పార్టీ కొంత చేసింది డెవలప్మెంట్. కేసీఆర్ కన్నా ఎక్కువ అభివృద్ధి చేయి. కేసీఆర్ని తిట్టడం ఏందా? నాకు అర్థం కాదు. ఇదే తెలంగాణలో నీళ్లు లేక గొంతుకి ఎండుకోపోయి చనిపోయిన రోజులు ఉన్నాయి. నీళ్లు లేక పొలాలు ఎండిపోయి ఆ ఎండిపోయిన పొలాలను చూసి రైతులు ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ 10 సంవత్సరాల కలకడలు ఆడించి నిర్రబారిన నేలలో నీళ్ళని తీసుకొచ్చి పుష్కలంగా పంటలు పండించుకునేలా చేశాడు. అంత ఘనత కేసీఆర్కే ఉంటుంది. ఆయన గురించి మాట్లాడే సత్వానికి లేదు. తెలంగాణ తల్లిని మార్చే హక్కు కూడా నీకు లేదు. టీఎస్ అని తీసేసి టీజీగా పెట్టే అర్హత కూడా నీకు లేదు. మార్చాలనుకుంటే
తెలంగాణ యొక్క సమస్యలను మార్చు.